హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ప్రస్తుతం చాలామంది ఓకేనా. చాలామంది ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారండి. ఓకే, ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురయ్యే సమస్య ఏంటి అంటే మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్. లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. ఓకేనా, ఈ ఇష్యూ వల్ల ఏంటంటే ఇక్కడ టెన్సీ అనేది అప్లై కావటం లేదు. ఓకే, సాధారణంగా మనం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 అప్లై చేస్తాము, ఆ తర్వాత టెన్సీ అప్లై చేస్తాం. ఇది మనకి ఉన్న అలవాటు. ఓకే, ఈ ఆర్డర్లో మనం వస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఈ ఆర్డర్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 అనేది సబ్మిట్ చేసేసి టెన్సీ దగ్గరికి వచ్చేసరికి ఈ ఇష్యూ వస్తే మనకి అది ఒక రకమైన పెద్ద ఇష్యూ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 19 అప్లై చేసాము, టెన్సీ అనేది ఇంకా మనకి ఎట్లా పెండింగ్లో ఉండిపోతుంది. పెండింగ్లో ఉన్న వాళ్ళు ఏంటి 90 అనేది 90% సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒక 10% అనేది చెప్పలేము, ఎందుకంటే టెన్సీ అనేది మనం ఇక్కడ 2 అప్లై చేయలేదు ఒకేసారి. 19 అనేది మనకి ఒక 90% సెటిల్ అయిపోయే అవకాశం ఉంది, 10% రిజెక్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే, రిజెక్ట్ అయిపోతే నో ప్రాబ్లం. ఒకవేళ అది సెటిల్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మనం విడిగా టెన్సీ అనేది అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఏమవుద్ది, ఈ యొక్క క్లైమ్ అనేది టెన్సీతో పాటు 19 కూడా అప్లై చేయాలి, అలాంగ్ విత్ 90 అని చెప్పేసి మనకి సంథింగ్ ఇష్యూ వల్ల రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సమ్ టైమ్స్ అనేది అవుతుంది, నో ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ ఇష్యూ ఏం లేదు. బట్ చెప్తున్నాను మీకు, ఆ రిస్క్ మీరు తీసుకోవద్దు. ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ సందర్భంలో అనేది. ఓకేనా, నేను కొన్ని అప్లై చేశాను ఆ విధంగానే, అంటే నా దగ్గరికి నోటీస్ కాకముందు నేను అట్లా చేయడం వల్ల ఇప్పుడు టెన్సీ అనేది అప్లై చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇది గ్లిచ్ మాత్రమే, ఇది ఓన్లీ. ఓకేనా, ఇది ఓన్లీ గ్లిచ్ మాత్రమే. ఇది ఎప్పుడు ఈ ఇష్యూ అనేది ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది మనం చెప్పలేం. ఓకే, దీని గురించి ఎట్లాంటి క్లారిటీ లేదు. బట్ ఇష్యూ అనేది ప్రజెంట్ అందరికీ వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా టెన్సీ అనేది అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరైనా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్న వాళ్ళు. ఓకేనా, టెన్సీ అనేది అప్లై చేసినప్పుడు ఎట్లాంటి ఇష్యూ వస్తే, ఎట్లాంటి ఎర్రర్ వస్తే కనుక అప్పుడు మీరు దీన్ని వదిలేయండి, మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయొద్దు. ఓకేనా, ఎప్పుడైతే మీకు ఇష్యూ పోతుందో అప్పుడు మాత్రమే చేయండి. అయితే నేను సమ్టైమ్స్ చెక్ చేశాను లాస్ట్ టైము, అంటే నేను ఈ క్లైమ్ ఫామ్ అనేది నేను టెన్సీకి ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు స్కీమ్ సర్టిఫికేట్కి అంటే ఆ ఆప్షన్ ఎంచుకున్నాను, అండ్ ఆ తర్వాత 13 ఎంచుకున్నాను, 19 ఎంచుకున్నాను, అండ్ మళ్ళీ ఆ తర్వాత వచ్చేసరికి ఈ ఫామ్ ఎంచుకున్నప్పుడు ఆ ఫామ్ ఓపెన్ అయ్యేది అనమాట, టెన్సీ ఓపెన్ అయ్యేది. ఓకే, మనము మార్చి చేస్తుంటే అవుతున్నాయి. ఆ ఉద్దేశంతో కొన్ని పెట్టడం జరిగింది. ఓకేనా, ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు అసలు మనకి ఎలా మార్చి పెట్టినా అవ్వని పరిస్థితి, ఇదే ఇష్యూ వస్తుంది. ఓకే, అందుకే మీరు చెప్తున్నాను, ముందుగా మీరు టెన్సీ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలాంటి ఇష్యూ వస్తే క్లెయిమ్ పెట్టడానికి మీరు పెట్టొద్దు. ఓకేనా, ఎందుకు రిస్క్ అయ్యే అవకాశం ఉంది, బట్ ఏంటంటే రిస్క్ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఇది ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే కనుక అట్ ది సేమ్ టైం అంటే ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసేసి వాళ్ళ ఖాతాకి ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసేసి ఫైనల్ సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి ఫామ్స్లోకి వస్తారన్నమాట. 3119 టెన్సీ ఈ ఫామ్ క్లిక్ చేసి ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే మనం అట్ ద సేమ్ టైం మనం ఎగ్జిట్ డేటు అలాగే ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకున్న టైంలో 99% నేను చెక్ చేశాను, అట్లాంటి వాళ్ళకే ఈ ఇష్యూ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసి ఆ తర్వాత మనం ఫైనల్ సెటిల్మెంట్ చేద్దామని ముందుకెళ్తే అప్పుడు మనకి ఇట్లాంటి ఇష్యూ అనేది జనరేట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అరే ఇష్యూ వచ్చింది కదా, మన ఎగ్జిట్ అనేది అప్డేట్ కాలేదా అంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ లివింగ్ అనేది కనిపిస్తుంది, మనకి అప్డేట్ అయ్యింది. బట్ ఏంటంటే ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల గ్లిచ్ వల్ల మాత్రమే ఎట్లా జరుగుతుందన్నమాట. మీరు వెయిట్ చేయండి, ఎట్లాంటి ఇబ్బంది లేదు, దీనివల్ల వెయిట్ చేయండి. 19 అప్లై చేస్తే కనుక అది సెటిల్ అయినా రిజెక్ట్ అయినా మళ్ళీ మనం టెన్సీ అప్లై చేయొచ్చు. ఓకే, సమ్ టైమ్స్ మనకి అయ్యే అవకాశం అయితే ఉంది, లాంగ్ టైం కాదు కాబట్టి. ఓకే, ఈ గ్లిచ్ అనేది ఎప్పుడు పోతుందో మనం చెప్పలేకపోతున్నాము. ఒకవేళ మార్చాము టెన్సీకి అప్లై చేస్తే ఇది వస్తుందని చెప్పేసి మార్చి చేస్తున్నాం, ఫామ్స్ అనేవి మార్చి చేస్తున్నాం. 31 పెడుతున్నాము, ఒకసారేమో 19 పెడుతున్నాము. ఇట్లా మార్చి చేస్తుండగా ఫాము మన లక్కు కొద్ది ఓపెన్ అయింది. ఓపెన్ అయినా కానీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫామ్ అంతా ఫిల్ చేసి అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకున్నప్పుడు ఎలిజిబిలిటీ ఎక్స్పెన్షన్ అని చెప్పేసి ఈ ఎర్ర కూడా వస్తుంది అనమాట, అనేబుల్ టు గెట్ సర్వీస్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఓకే, ఈ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఈ ఓటీపీని రీసెండ్ చేసుకుంటూ
వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకుంటూ ఉంటే కనుక 4-5 సార్లు ఫామ్ అనేది సబ్మిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. 100% సబ్మిట్ అవుతుంది. బట్ మనం ఎన్ని ఓటీపీలు ఎంటర్ చేయాలో అనేది మాత్రం నేను క్లారిటీ ఇవ్వలేను. ఓకే, సో 4-5 ఓటీపీలు రీసెండ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేస్తే కానీ ఇలాంటి సందర్భాల్లో అది ఓకే అవుతుంది. ఓకేనా? సో ఇదొక ఇష్యూ ఉందన్నమాట దీని మీద. సో ఓవరాల్గా ఏంటంటే ఈ 10C అనేది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది, అవ్వట్లేదు. అందుకే దయచేసి ఎవరైనా ఇప్పుడు అప్లై చేద్దాం అనుకుంటే కనుక ముందుగా 10Cకి అప్లై చేయడానికి ట్రై చేసి, ఓకే, అది అయితే అప్పుడు మీరు 19 అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. ఎట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం వదిలేయండి. చూశారు కదండి, ఇది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మరి కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆఫ్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.